ప్రేమ గెలిచిందా లేక మనస్సు గెలిచిందా? రియల్ స్టోరీ బేస్డ్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు చెప్పుకోే స్టోరీ వచ్చేసి ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూద్దాం. అందరూ ఇది పెద్ద గొడవ అవుతుంది అనుకున్నారు, కానీ చివరిలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చింది. ఇంకా స్టోరీలోకి వెళ్దామా? విజయవాడలో రాహుల్ అనే హిందూ అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాడు. రాహుల్ చీర్ఫుల్ ఫ్రెండ్లీ బాయ్. అదే సిఎల్ కాలేజ్ సనా అనే ముస్లిం అమ్మాయి చదువుతుంది. సనా చాలా ఇంటెలిజెంట్ అండ్ కామ్ గర్ల్. ఒకరోజు కాలేజీలో వ్యాన్లో సనా బ్యాగ్ పడిపోయింది. బుక్స్ అన్నీ కింద పడిపోయాయి. రాహుల్ వచ్చి హెల్ప్ చేశాడు. కేర్ఫుల్, బుక్స్ మొత్తం పడిపోయాయి అని స్మైల్ చేశాడు. సనా కొంచెం షైగా థ్యాంక్స్ అని చెప్పింది. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. డైలీ కాలేజీలో కలిసి లంచ్ తినడం, అసైన్మెంట్ చేసుకోవడం, ఎగ్జామ్స్ టైంలో స్టడీలో హెల్ప్ చేసుకోవడం. స్లోగా ఫ్రెండ్షిప్ లవ్గా మారింది. కానీ వాళ్ళిద్దరూ డిఫరెంట్ క్యాస్ట్. సనా ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్, రాహుల్ ఫ్యామిలీ కూడా ట్రెడిషనల్. ఒకరోజు రాహుల్ సనా నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అని చెప్పాడు. సనా కొంచెం సైలెంట్ అయ్యి రాహుల్ మన లవ్ వల్ల మన ఫ్యామిలీకి హర్ట్ అవుతాయి అన్నది. రాహుల్ మన లవ్ ఎప్పటికీ వాళ్ళకి ప్రాబ్లం కాకూడదు అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక డెసిషన్ తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సనా ఫ్యామిలీకి తెలిసింది. ఇంట్లో చాలా టెన్షన్స్ అయింది. ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదు అని స్ట్రాంగ్గా అపోజ్ చేశారు. రాహుల్ ఫ్యామిలీలో కూడా అదే రియాక్షన్. వాళ్ళిద్దరూ చాలా ప్రెషర్ ఫీల్ అయ్యారు. ఒకరోజు సనా రాహుల్ని కలిసి, రాహుల్ నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను, కానీ మన లవ్ వల్ల మన పేరెంట్స్కి లాస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. రాహుల్ సైలెంట్గా విన్నాడు. కొన్ని సెకండ్స్ తర్వాత, ట్రూ లవ్ అంటే నిన్ను పొసెస్ చేయడం కాదు, నీ హ్యాపీనెస్ ప్రొటెక్ట్ చేయడం. అలా వాళ్ళిద్దరూ పెయిన్ఫుల్ డెసిషన్ తీసుకున్నారు. లవ్కి రెస్పెక్ట్ చేసి ఫ్యామిలీని హర్ట్ చేయకూడదు అని సపరేట్ అయ్యారు. కొన్ని ఇయర్స్ తర్వాత రాహుల్ ఒక చారిటీ ఈవెంట్లో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాడు. అక్కడ సనా కూడా వర్క్ చేయడానికని వచ్చింది. అనుకోకుండా ఇద్దరు కలిశారు. సనా తెలియని బాధతో స్మైల్ చేసి, మన లవ్ గెలిచింది రాహుల్, ఎందుకంటే మన మనసును సెల్ఫిష్గా బిహేవ్ చేయలేదు. రాహుల్ ట్రూ లవ్ అంటే కలిసి ఉండడం కాదు, ఒకరి మనస్సుని ఒకరు రెస్పెక్ట్ చేయడం. కొన్ని ప్రేమలు పెళ్లిగా మారవు, కానీ జీవితానికి గొప్ప పాఠంగా మారుతాయి. ట్రూ లవ్ అంటే కలిసి ఉండడం కాదు, ఒకరి హ్యాపీనెస్ కోసం ఒకరు సాక్రిఫైస్ చేయడం. చూడ్డానికి ఇద్దరు నార్మల్గా ఉన్నారు, కానీ వాళ్ళ మనసులో ఎంత నరకం అనుభవిస్తున్నారు. చూడ్డానికి బయటగా చాలా మంచిగా ఉన్నట్టు నటిస్తారు. లోకంలో చాలామంది ఇలాంటి నరకం అనుభవిస్తున్నారు. మీ చుట్టూ కూడా ఇలాంటి స్టోరీ జరుగుతుందా? అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.